Here is the first question. Please try to answer this question. According to the census of India 2011, which of the following states or UT show the correct descending order of literacy rates? సో 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలు అక్షరాస్యత రేట్ యొక్క సరైన అవరోహణ క్రమాన్ని చూపుతాయి? సో 2023లో ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో చూసుకుంటేనమ్మా ఆర్ఆర్బీ లాంటి బిట్స్ కానీ, ఎస్ఎస్సి లాంటి బిట్స్ కానీ, ఎస్ఐపిసి లాంటి బిట్స్ అన్ని కూడా చూసుకుంటే మ్యాక్సిమం రిపీటెడ్ బిట్స్ వేస్తుంటాయి. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. అవరోహణ క్రమం అన్నాడు, డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ నుంచి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది, హైయెస్ట్ ఏదైతే ఉందో టాప్ లెవెల్ ఏదైతే ఉందో హైయెస్ట్ టు లోయెస్ట్ అని చెప్పేసి అనొచ్చు, బాటమ్ అని చెప్పేసి అనొచ్చు. సో దేని గురించి అడిగాడు? ఎస్, హీ హాజ్ ఆస్క్డ్ అబౌట్ ద లిటరసీ రేట్. అక్షరాస్యత అనేది అత్యధిక అక్షరాస్యత నుంచి అత్యల్ప అక్షరాస్యతను అడగడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఈ యొక్క టాప్ అనేది ఏదైతే ఉందో మనకి ఆబ్వియస్లీ మనకి తెలుస్తుంది. ఏదైతే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కేరళ, హైయెస్ట్ ఆల్మోస్ట్ 94% ఉంది. తర్వాత వచ్చేసి మనకి లక్షద్వీప్, టాప్ 2 ఏదైతే ఉందో లక్షద్వీప్ ఉంది. ఆల్రెడీ మనము ప్రీవియస్ ఇయర్లో హైయెస్ట్ లిటరేట్ యూటీ వచ్చేసి మనకి లక్షద్వీప్ అని చెప్పేసి అని చెప్పుకున్నాం. అత్యధికంగా పురుషుల యొక్క అక్షరాస్యత అనేది కూడా లక్షద్వీప్ అని చెప్పుకున్నాం ఇన్ కేస్ ఆఫ్ యూటీ. తర్వాత వచ్చేసి మనకి మిజోరాం, తర్వాత వచ్చేసి మనకి ఏముంది, మిజోరాం హ్యాస్ గాట్ ద థర్డ్ పొజిషన్ అనే సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది కదా. కేరళ సెకండ్ వన్ వచ్చేసి మనకి లక్షద్వీప్, ఇట్ ఈస్ అరౌండ్ 92 అండ్ మిజోరాం వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 91.58%. సో హైయెస్ట్ టాప్ 3, లీస్ట్ బాటమ్ నుంచి టాప్ 3 అనేది ఖచ్చితంగా మీరు మెమరైజ్ చేయండి. పర్టికులర్లీ లిటరసీ రేట్ ఎక్కువ శాతంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లిటరసీ రేట్ ఏదైతే ఉందో ఆ లిటరసీ రేట్ నుంచి ఎక్కువగా అడగడం జరుగుతుంది అక్షరాస్యతకి సంబంధించింది. రెండవది వచ్చేసి పాపులేషన్ డెన్సిటీ, జనాభా సాంద్రత నుంచి ఎక్కువగా అడగడం జరుగుతుంది. సెక్స్ రేషియో ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క లింగ నిష్పత్తి అనేది ఏదైతే ఉందో ఈ లింగ నిష్పత్తి అనే దాని మీద ఎక్కువగా బిట్స్ అనేది వాళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ బిట్స్ హ్యావ్ బిన్ రిపీటెడ్. సో వీటి మీద మీరు ఎక్కువగా కాన్సెప్ట్స్, డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క నిర్వచనం అనేది ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఆ యొక్క గ్యాప్ అనే దాని మీద ఫోకస్ చేయండి. హైయెస్ట్ అండ్ లీస్ట్, ఓకే, హైయెస్ట్ అండ్ లీస్ట్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఎస్, ఐఎమ్ గోయింగ్ విత్ ద సెకండ్ క్వశ్చన్. సో ప్లీజ్ ట్రై టు గో విత్ ద సెకండ్ క్వశ్చన్. ఎస్, అకార్డింగ్ టు ద 1951 సెన్సస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా వాజ్ డాష్ పర్ స్క్వేర్ కిలోమీటర్. 1951లో మన యొక్క భారతదేశం యొక్క జనాభా సాంద్రత అనేది ఎంత అని అడిగాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జనాభా సాంద్రత అంటే ఏంది, 1 చదరపు కిలోమీటర్లో 1 స్క్వేర్ కిలోమీటర్ అనేది ఏదైతే ఉందో 1 చదరపు కిలోమీటర్లో ఎంతమంది పర్సన్స్ అనేది రిసైడ్ అవుతున్నారు, ఎంతమంది మనుషులు ఎవరైతున్నారో, ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు అనేది ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. సో హైయెస్ట్ డెన్సిటీ, అత్యధిక జనసాంద్రత అనేది ఎక్కడ ఉంటుంది, ఏరియా తక్కువగా ఉండి జనాభా ఎక్కువ ఉన్న చోట. ఓకే, లైక్ సిటీ ఏరియాస్లో హై పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది అండ్ లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే ఏరియా ఎక్కువగా ఉండి ఎక్కడైతే జనాభా తక్కువ ఉంటే అక్కడ లో పాపులేషన్ డెన్సిటీ అనేది ఉంటుంది. లైక్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి మన యొక్క భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ హాస్ గాట్ ద లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ. అండమాన్ నికోబార్ ఏదైతే మనం చెప్పుకున్న కేంద్ర పాలిత ప్రాంతాలు చూసుకుంటే అండమాన్ నికోబార్ మరి హైయెస్ట్ ఏంది సార్ అంటే నెక్స్ట్ బిట్ ఉంది, దానిలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, అందుకే ఆ సస్పెన్స్ అనేది అలాగే మనం కొనసాగిద్దాం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 117 పర్ స్క్వేర్ కిలోమీటర్. సో చాలా మంది అనుకోవచ్చు 382 కదా సార్ అని చెప్పేసి. ఎస్, 382 అనేది 382 అనేది 2011కి సంబంధించిన ఆ యొక్క పాపులేషన్ డెన్సిటీ. కానీ వాళ్ళు ఏమడిగారు 1951కి సంబంధించింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మన బ్రెయిన్లో ఒక ఫిగర్ అనేది, ఒక డాటా అనేది మనకి లోడ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా ఫీడ్ అయి ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, వాడు అడిగిన క్వశ్చన్ అనే దానికంటే మనకి తెలిసిన సమాధానం అనే దాని మీదనే మనం ఫోకస్ చేస్తాము. అది అబ్సల్యూట్లీ రాంగ్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పర్టికులర్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్, సరే ఎస్ఎస్సి అంటారా ఆర్ఆర్బి అంటారా, సో వాట్ బెటర్గా ఈజీగా ఉంటే ఓకే, బట్ వాట్ అబౌట్ ది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్,
స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన ఆన్సర్ కాదు అక్కడ మనం బబుల్ చేయాల్సింది, వాడు అడిగిన దానికి మనం ఆ ప్రశ్నకి మనం ఆన్సర్ చేయాలి. సో అందుకే 1కి 2 సార్లు క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చదవండి. సో హియర్ ద రైట్ ఆన్సర్ వచ్చేసి 117 పర్ స్క్వేర్ కిలోమీటర్. సో 2011కి సంబంధించింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక అతి ముఖ్యమైనది ఏంటంటే మన యొక్క పాపులేషన్ డెన్సిటీ అనేది ఏదైతుందో, మన యొక్క జనాభా సాంద్రత అనేది ఏం సాంద్రత, మన యొక్క జనాభా సాంద్రత అనేది పెరుగుతూ వస్తుందా, జనాభా సాంద్రత అనేది తగ్గుతూ వస్తుందంటే మన యొక్క జనాభా సాంద్రత అనేది పెరుగుతూ వస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఎందుకు హియర్ మీరు మ్యాథమెటిక్స్ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కాబట్టి హియర్ ద ల్యాండ్ అనేది ఏదైతుందో, భూమి అనేది ఏదైతుందో, ఏరియా అనేది ఏదైతుందో, మన ల్యాండ్ ఏరియా ఏదైతుందో, మన యొక్క జాగ్రఫికల్ టెరిటరీ ఆర్ జాగ్రఫికల్ ఏరియా అనేది కాన్స్టెంట్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అది ఫిక్స్డ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, స్థిరంగా ఉంది. కానీ వేర్ ద పాపులేషన్, ఎస్ జనాభా అనేది ఏమవుతుంది, పెరుగుతూ వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి కొంచెం దాని మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించడమా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ పాపులేషన్ డెన్సిటీ అనేది ఏమవుతుంది, ఎస్ పెరుగుతూ వస్తున్న సంకేతం అనేది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో అకార్డింగ్ టు ద 1951 సెన్సస్ ఆఫ్ ఇండియా, ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా వాస్ 117 per square kilometer. Very 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 important.